ఏంటిది చేపల పకోడియా? కాదు కాదు, చేపల మంచూరియా. అదేనండి, పెద్ద పెద్ద రెస్టారెంట్లో చిల్లీ ఫిష్, అపోలో ఫిష్ అని మనం అప్పులైపోయేంత రేట్లో అమ్మేస్తారు కదా. మరి దాన్ని ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవాలో ఇనిపించేస్తాను వచ్చండి. ఈ చేప పేరు తెలితే కామెంట్ చేసేయండి. చేపడు తీసుకుని శుభ్రం చేసేసి ముళ్ళులు తీయించేసుకున్నాక చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని ఒక గిన్నెలో వేసేసుకోండి. ఉప్పు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం మిరియాల పొడి, అరచక్క నిమ్మకాయ కూడా పిండేసుకుని ఓసారి కలిపేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ మైదా పిండి, 1 టేబుల్ స్పూన్ కొట్టుకున్న కోడిగుడ్డు కూడా వేసేసుకుని కొంచెం నీళ్లు పోసుకుని ఈ కన్సిస్టెన్సీలో కలిపేసి సలసలా మరుగుతున్న నూనెలో విడివిడిగా వేసేయండి. అటు ఇటు తిప్పుకుంటూ ముక్కుబొడు రంగు వచ్చేంత వరకు వేపేసుకున్నాక తీసి పక్కన పెట్టేసి కొంచెం నూనె మాత్రమే ఉంచి సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, క్యాప్సికం ముక్కలు కూడా వేసుకుని నిమిషం పాటు వేపేసుకున్నాక సోయా సాసు, చిల్లీ సాసు, టమాటా సాస్ తో పాటు కొంచెం ఉప్పు, నీళ్లు కూడా పోసుకుని కలిపేసుకుని మరుగుతున్నప్పుడు చేప ముక్కలు వేసేసుకుని 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో టాస్ చేసేసుకున్నాక తింటా ఉంటదండి. చెమ్మగిలిన చిట్టి గుండె కూడా చురుగ్గా మారి చిందులేయాల్సిందేనండి.